నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. హస్త సాముద్రికం గురించి మనం సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ఛానల్ ద్వారా అనేక విషయాలు చర్చించుకుంటున్నాము. ఈరోజు సాముద్రిక శాస్త్రంలో ఈ హస్త సాముద్రికం విభాగాల్లో ప్రధానంగా రేఖల గురించి మనం చర్చించుకునే క్రమంలో ప్రధాన రేఖలు జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, అదృష్ట రేఖ. ఇవి ప్రధానంగా 4 రేఖలను మనం గమనించాము. వీటితోటి పాటు ఉపరేఖలు రవిరేఖ, బుధరేఖ, ఉపకుజరేఖ, కంకణ రేఖలు, శుక్రవంక, పాలన రేఖలు, ఈ రేఖల గురించి కూడా మనం తదుపరి తెలుసుకుంటాం. వైవాహిక రేఖ, దాన్ని ప్రేమ రేఖలు అంటాం. ఈరోజు ప్రధానంగా మనం జీవిత రేఖ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీవిత రేఖ అంటే ఇది అరచేతిలో చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ఈ చర్మము, అరచేతి పైన ఉండేటువంటి చర్మము, వెనక ఉండేటువంటి చర్మము, ఈ రంగు మారుతూ ఉంటాయి. ఈ మధ్యలో ఈ చర్మము విభజన జరిగేటువంటి ప్రాంతంలో ఈ అంచున ప్రారంభమయ్యి ఇది ఇలాగా అరచేతి ఈ దిగువకి కంకణ రేఖ వరకు, ఈ బొటనవేలు దిగువకి ఇక్కడ కూడా ఈ కంకణ రేఖ ఉంటుంది. దీని వరకు ఈ చర్మము విభజన జరిగేటువంటి ప్రాంతం వరకు దీన్ని చుట్టి అదే ఇక్కడ ఈ బొటనవేలు మూలం నుంచి ఇలాగా ఈ కిందకి ఈ వెనక్కి వరకు విస్తరించి ఒక స్పష్టమైనటువంటి రేఖగా ఉంటే, ఇక్కడ 0 అంటే మన వయస్సుని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ పుట్టిన సమయము ఇలాగ క్రమంగా ఈ చివరికి వచ్చేసరికి 100 సంవత్సరాల జీవితాన్ని, మనిషి యొక్క జీవితాన్ని 100 సంవత్సరాలుగా మనం గుర్తిస్తాం. దీన్ని మనం సమభాగాలు చేసుకుని, అంటే దీన్ని కొలిచేటప్పుడు ఈ అంచున ఒక దారం, పల్చని దారాన్ని పట్టుకొని క్రమంగా దీని మీద నడుపుతూ ఈ చివరికి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కొలిచినప్పుడు దాన్ని 10 సమభాగాలు చేసుకుని మనం 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అలా విభజించుకుని ఏ సమయములో ఈ రేఖలో ఏదైనా అవాంతరాలు కానీ, బ్రేక్స్ కానీ, ఐలాండ్స్ కానీ, లేదా రేఖ పల్చబడటం కానీ ఉంటే ఆ వయసున ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ జీవిత రేఖ జీవన రేఖ, ఆయుష్ రేఖ అని మనం దీన్ని పేర్కొంటూ ఉంటాము. జీవిత రేఖ ఆయుర్దాయాన్ని, అంటే మానవుడు ఎన్ని సంవత్సరాలు సుమారుగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు, అలాగే ఆరోగ్యాన్ని ముఖ్యంగా, అంటే ఏ వయసులో ఈ ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, ఏ రకమైన సమస్యలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు, అలాగే కుటుంబ నేపథ్యము, ఇది శుక్రస్థానము, ఇది కుజ
రెండవ కుజ. ఈ ఈ రెండిటిని చుట్టి జీవితరేఖ ఇక్కడి వరకు విస్తరిస్తుంది. ఈ ప్రారంభంలో ఈ జీవితరేఖ సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా కొంతవరకు, అంటే జీవితరేఖ శిరోరేఖ కలిసి స్పష్టత లేకుండా, అంటే ఇక్కడ ఈ కార్నర్లో ఇలాగ విభజన జరిగి ఉండొచ్చు, ఇలా గీతలుగా, లేదా తాడు వలె అల్లకి వలె ఉండొచ్చు. లేదా కొంతమందిలో రేర్ కేసెస్ ఈ ప్రారంభం నుంచి కూడా ఇది సింగిల్ లైన్ కింద అలా రావచ్చు. సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వికాసం లేకుండా శరీరము ఇంకా అభివృద్ధి చెందుతూ 12 నుంచి 15 సంవత్సరాలు ప్రతి వ్యక్తికి కూడా 12 టు 15 సంవత్సరాల వయసులో ఈ శరీరము దృఢత్వాన్ని పొంది బుద్ధి వికాసము ప్రారంభమయ్యేటువంటి సమయం అది. దాన్నే మెచ్యూరిటీ పీరియడ్ అంటాం, 12 నుంచి 15. ఆ 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఈ జీవితరేఖ అంత స్పష్టంగా ఉండకపోయినా బాల్య అవస్థల్లో బాలారిష్టాలు అంటారు, కొన్ని చిన్న చిన్న అవాంతరాలు అనారోగ్యాలు సూచన చేస్తూ ఉంటుంది. ఆ తరువాత నుండి ఈ రేఖ క్రమంగా ఇలాగ దృఢంగా విస్తరిస్తూ ఈ చివరికి చేరినప్పుడు ఆ వ్యక్తి 100 సంవత్సరాల జీవితాన్ని తను కొనసాగిస్తూ మిగిలిన విషయాలు, అంటే అదృష్టము, మనస్సు, బుద్ధి, వాటి గురించి తర్వాత చర్చిద్దాం. ఇది శరీరం గురించి తెలియజేస్తుంది. కొంతమందిలో ఈ ప్రారంభం నుంచి ఈ శిరోరేఖ జీవితరేఖ కొంతవరకు ఇలాగ కలిసి అక్కడి నుంచి విడిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి 20-25 సంవత్సరాల వయసు వరకు కూడా కొంతమందిలో ఆరోగ్యము, మనోవికాసము ఇంకా కలగకుండా, మెచ్యూరిటీ రాకుండా ఇంకా బాల్యావస్థలో ఉన్నట్టే ఉంటారు. ఈ రేఖను బట్టి మనం అంచనా వేయవచ్చు. ఇంకా మరికొన్ని విషయాలు మరలా తెలుసుకుందాము తదుపరి ఎపిసోడ్లో.